ఆ, భాస్కర్ రాజు గారు చెప్పండి, సీతమ్మ నుంచి నేటి తరం ఏం నేర్చుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయండి. ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, ముఖ్యంగా సునీత గారికి కూడా నమస్తే అండి. నేను చెప్పాలనుకున్న కొన్ని శ్లోకాలు మీరు తీసుకున్నారు, అయినా వాటికి కలిపి కొన్ని విషయాలు స్పెషల్గా చెప్తాను. సో ముందుగా సీతమ్మ జయంతి అన్నారు, దాన్ని పురస్కరించుకొని మన ప్రేక్షకులందరికీ కూడా నమస్తే చెప్తున్నాను. సో రామాయణం పేరే తీసుకుంటే అండి, మనకు 3 పేర్లు వస్తాయి. రామాయణం అని అంటారు, లేకుంటే సీతాయా చరితం అంటారు, లేకుంటే పౌలస్య వధ. సో సీతమ్మ చరితం కాబట్టి ఇంకో పేరుంది రామాయణానికి, సీతమ్మ చరితం అని. అయితే మనం జనరల్గా చాలా సినిమాలలో ఎట్లా చూస్తామంటే, సీతమ్మ చాలా బాధలలో ఉంటుంది, ఎప్పుడూ ఏడుస్తుంది, అంటే చాలా వీక్గా, పవర్లెస్గా ఇలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మీరు రామాయణాన్ని కొంచెం డీప్గా స్టడీ చేస్తే మీకు అసలు రామాయణాన్ని, రాముణ్ణి నడిపించిందే సీత అని మీకు అర్థం అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఉత్తరకాండం తీసుకుంటే, ఎందుకంటే ఉత్తరకాండం కూడా ప్రామాణికమే మన ప్రకారం. ఉత్తరకాండంలో సీతమ్మగా జన్మించక ముందు వేదవతిగా తాను ఉంటుంది. సో ఈ వేదవతి కూడా మళ్ళీ లక్ష్మీ అంశనే. నా భర్తగా ఆ విష్ణువు రావాలని తాను కోరుకుంటుంది, తపస్సు చేస్తుంది. ఆ సందర్భంలో రావణాసుడు అక్కడికే రావడం తటస్థిస్తుంది. ఇచ్చేసి తాను నన్ను పెళ్లి చేసుకో అలా అని బలవంత పెడితే తాన్ని విడిపించుకొని ఏమంటుందంటే, నేను మళ్ళీ జన్మ ఎత్తుతాను, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు రావణాసురుడివి కదా, నేను నిన్ను శపించి నా తపశ్శక్తిని నేను పొడగొట్టుకోను, మళ్ళీ నేను జన్మించి నా వల్లనే నువ్వు మరణం పొందుతావు అని చెప్పి అగ్ని ప్రవేశం చేస్తుంది. తాను మళ్ళీ ఏం చేస్తుందంటే, ఒక పువ్వు నుంచి పుడుతుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే తాను ఏ గర్భం నుంచి జన్మించలేదు, తాను ఒక తామర నుంచి పుట్టింది. అందుకే మనం సీతమ్మని అయోనిజ అంటాం. సో రావణాసుడు ఏం చేస్తాడంటే, తర్వాత తన చేతికి సీతమ్మ దొరికినప్పుడు తన లంకకు తీసుకెళ్తాడు. ఆ లంకలో ఒక జ్యోతిష్యుడు ఏం చేస్తాడంటే, ఈమెను పట్టుకొచ్చావా, ఈమె నీ లంకలో ఉంటే మాత్రం నువ్వు సర్వనాశనం అయిపోతావయ్యా, నీ లంకనే కాదు నువ్వు కూడా మరణిస్తావంటే భయపడిపోయి ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడేస్తాడు. మీరు ఇమాజిన్ చేయండి, సముద్రంలో పడిన సీతమ్మ చిన్నగా ఉన్నప్పుడు తాను తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిందండి? జనక మహారాజు అంటే తన రాజ్యంలోకి వెళ్ళింది. అంటే తాను ఆర్డినరీ మహిళ అయితే అలా 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 ఎలా వెళ్ళగలదు? సముద్రంలో పడేస్తే ఎక్కడికో వెళ్ళడం. సో జనక మహారాజు తాను యజ్ఞం చేయాలని పొలం దున్నుతున్నప్పుడు తనకు దొరుకుతుంది. అందుకే సుజాత గారు చెప్పారు, సీత అంటే పేరు అంటే ఆ నాగలి మొన, అది సీత. సో అక్కడ దొరికిన తర్వాత తనకు ఎలాంటి భర్త కావాలో కూడా తనే డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు తను ఏం చేస్తుంది అంటే, తను మామూలు వ్యక్తి కాదు అని జనకుడికి కూడా తెలుసండి. అందుకే తాను ఏం చేస్తాడంటే, ఎవరైతే శివధనస్సును విరుస్తారో వాళ్ళకే నేను నా కూతురునిస్తానని ఒక నిర్ణయం ప్రకటిస్తాడు. ఎవ్వరు ఆ పని చేయలేరు. ఇంకోటి, కొన్ని పురాణాలలో కొన్ని సందర్భాలు ఉన్నాయండి. అక్కడ ఏంటంటే, సీతమ్మ చిన్నగున్నప్పుడు తాను బంతితో ఆడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ బంతి శివధనస్సు పెట్టిన ఏదైతే ఇది ఉంటుందో దాని కిందికి వెళ్తుంది. తాను ఏం చేస్తుందంటే, ఒంటి చేతితో ఆ పెట్టెను అక్కడికి పక్కకు జరిపేసి ఆ బంతిని తీసుకుంటుంది. అప్పుడు జనక మహారాజు గ్రహిస్తాడనమాట, ఈమె మామూలు వనిత కాదు, చాలా పవర్ఫుల్ అని. మీరు రామాయణాన్ని గమనిస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఎక్కడికైతే జనక మహారాజు దగ్గరకు వస్తారో అప్పుడు ధనస్సును చూపెట్టమని విశ్వామిత్రుడు అడిగినప్పుడు, ఆ ధనస్సు ఏదైతే పెట్టెలో ఉందో దాన్ని తీసుకురావడానికి 5,000 మంది దాన్ని లాక్కొస్తే కానీ కదలదు. అలాంటి పెట్టని సీతమ్మ ఒక్క చేతితో తోస్తుంది. అది సీతమ్మ బలం. సో తనకు ఎలాంటి భర్త కావాలో కూడా తనే డిసైడ్ చేసుకుంది.
రాముణ్ణి డిసైడ్ చేసుకుంది. తర్వాత అరణ్యానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నేను నీ వెంట వస్తాను అని తాను పోరు పెడుతుంది. ఎందుకంటే సీతమ్మ అపహరించబడకుంటే రావణాసురుడు వధించబడడు. సో తాను రాముడి వెంట వెళ్ళాలి, అందుకే తాను పట్టుబడుతుంది. సుజాత గారు ఒక శ్లోకాన్ని కోట్ చేశారు. ఈ అరణ్యములో నేను మీ ముందు నడుచుచు దర్భలను ముళ్ళను వీటిని తొలగించుతూ నీ మార్గాన్ని నేను సుగమనం చేస్తాను. అంటే ఏం లేదు, నిన్ను నడిపిస్తాను అని సీతమ్మ చెప్తుందండి ఇక్కడ. ఈ శ్లోకం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అంతేకాదు, నువ్వు వద్దు రావద్దు అని అంటే ఓ రామ, నన్ను ఇక్కడి నుంచి నువ్వు వనవాసానికి ఎందుకో తీసుకెళ్ళట్లేవు, నా తండ్రికి గనక ఈ విషయం తెలిస్తే నా అల్లుడు పురుష రూపంలో ఉన్నాడు కానీ స్వభావంతో స్త్రీ ఏమో అని అనుకుంటాడేమో. అంటే ఎంత పెద్ద మాట అన్నదండి. ఎవరన్నా ఇలాంటి మాటలు అనరా అసలు? తర్వాత ఇప్పుడు బంగారు లేడి రూపంలో ఈ రాక్షసుడు రావణాసురుడు వచ్చాడు. వచ్చినప్పుడు బంగారు లేడి కావాలని తాను వెంటబడుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అక్కడి నుంచి పోతే గాని రావణాసురుడు అపహరించడు. అపహరించబడితేనే అతడి వధ జరుగుతుంది. అపహరించిన తర్వాత కూడా మీరు గమనించండి, ఆకాశ మార్గంలో వెళ్తుంటే తన ఆభరణాలను కరెక్ట్గా వాలి సుగ్రీవులున్న చోటే, ఎక్కడైతే సుగ్రీవుడు ఉంటాడో అక్కడే వేస్తుంది. సాధారణ వ్యక్తి వేయగలడండి. పర్ఫెక్ట్గా ఎక్కడైతే సుగ్రీవుడు హనుమంతుడు ఉన్నాడో అక్కడే వేస్తుంది. సో సీతమ్మ క్యారెక్టర్ని మనం రామాయణంలో చూస్తే తాను మామూలు స్త్రీగా కనపడదండి. ఒక దేవతగా రాముణ్ణి నడిపించినట్టు కనపడుతుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను వేరే ప్యానలిస్టులను కూడా కొంచెం మాట్లాడినిస్తాను, ఇంకొన్ని మీకు యాడ్ చేసి చెప్తాను. నమస్కారం, సంతోషం రాజు గారు, చాలా గొప్ప విషయాలను వివరించారు భాస్కర్ రాజు గారు.